సార్‌కి 2½ ఇయర్స్‌గా బీఎస్పీ పార్టీకి సపోర్ట్ చేసినా అనమాట. లాస్ట్ ఎలక్షన్స్‌లో జూబ్లీ హిల్స్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనమాట నేను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బయోపిక్ చూడడం జరిగిందనమాట. అది యాక్చువల్లీ ఒక్కొక్క సీను చాలా గూస్ బంప్స్ తెచ్చిపించినాయి అనమాట సీన్‌కి. అండ్ రియల్‌గా ఆయన నిజం చెప్తున్నా, సినిమా చూస్తున్నప్పుడు ఆయన కూర్చున్నాడు, సినిమా చూస్తున్నాడు, ఎంటర్టైన్ అవుతున్నారు చాలామంది. నాకు కాలు పట్టుకొని ఏడవాలనిపించింది బ్రో, టు బీ ఆనెస్ట్ చెప్తున్నా. ఆయన చేసిన దానికి ఆయన ఎన్నో చేసిండు. ఇంకా చాలా విషయాలు మనకేంటంటే మనం కనబడం జస్ట్ స్క్రీన్ మీద మాత్రమే ప్రజెంటేషన్ కనబడింది అది. కానీ ఎందుకంటే ఆయన తీసుకున్న డిసిషన్ కానీ మన పేరెంట్స్ ఏంటంటే మనల్ని టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్స్ ఏంటంటే మనకెందుకురే అరే అంత చేయాల్సిన అవసరం ఆరా, ఏదో ఒక జాబ్ చేసుకోరా అని చెప్పి చిన్నగా అంటే మనల్ని మనమే చిన్నగా అయిపోయేటట్టు మనం పేరెంట్సే చెప్తారు. అదేంటంటే ధైర్యంగా నువ్వు ఏదైనా సాధిస్తావు బెటా అని చెప్పి అలా ముందుకు తోస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా సాధిస్తారు. అలాంటి వాళ్ళకి సారే ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ప్రతి ఒక్కళ్ళకి సార్ హెల్ప్ చేస్తున్నాడు. సార్ ఎందుకంటే అంత డిసిషన్ తీసుకొని పొలిటికల్గా వచ్చిండంటే ఎంతమంది సార్ కోసం కష్టపడ్డరు లాస్ట్ ఎలక్షన్స్లో. కానీ సార్కి చివరికి ఒక ఓటమి పాలు చేసేసారు అందరు కలిసి, ఎందుకంటే సరిగ్గా ఓట్లు వేయకుండా. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నిజాయితీ గల ఆఫీసర్లు కొంతమంది మాత్రమే పుడతారు. వాళ్ళని కాపాడుకోకపోతే మన జీవితం అనుకోండి, మన పిల్లల భవిష్యత్తును మనమే విషం వేసి చంపేసినట్టే నా దృష్టిలో నేను అనుకుంటున్నా, నా ఫీలింగ్. ఎందుకంటే సార్ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకి దొరక్కపోవడం వల్ల మా జీవితాలు ఏంటంటే ఇప్పటికీ నేను యాక్చువల్లీ 10th క్లాస్ దాకానే చదివిన బ్రో. సార్ లాంటి వాళ్ళు వచ్చి ఉంటే నా లైఫ్లోకి నేను ఎంతో నాకున్న మైండ్ సెట్కి నేను ఇంకా ఎక్కువ చదువుకుంటుండే. ఎందుకంటే నేను బీర్ బాటిల్ ఏరుకుంటా అట్లా తిరిగినాను నేను. కానీ ఇప్పుడు ఎందుకంటే నేను ఒక యాక్టర్గా మా డాడీ తాపి మేస్త్రి, నేను ఒక యాక్టర్గా, నేను ఈవెంట్ మేనేజర్గా నేను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినా అంటే ఎంతోమంది వీడియోలు, మోటివేషనల్ వీడియోస్ ఇలాంటివి చూసి నేను ఏదన్నా సాధించాలి జీవితంలో అని అనుకొని ఇక్కడ దాకా వచ్చిన నేను. ఫైనల్గా సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సారు ఆయన ఏంటంటే పెద్ద వాళ్ళ పేర్లే మెన్షన్ చేయొచ్చు బ్రో. సార్ ఏంటంటే మరో బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రో నా దృష్టిలో సార్ అయితే. నేను అట్లా ఫీల్ అవుతాను నేను సార్ని చూసినప్పుడల్లా. అది నేను అనుకుంటున్నాను.